కరోనాపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాతావరణ మార్పుల వల్ల వస్తున్న జ్వరాలు తప్ప ఇంతవరకు కరోనా కేసులు నమోదు కాలేదంటున్న కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కేరళ, మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కేసులు అత్యధికంగా నమోదవడంతో మొత్తం యావత్ భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఎటువంటి ముందస్తు చర్యలకు తీసుకుంటున్నారు? మనతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ శివానందం ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుందని అనుకోవచ్చు. అంటే ప్రధానంగా చూసుకుంటే దాదాపు 1000 కేసుల దాకా నమోదైనాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు సార్? అందరికీ నమస్కారం. నేను కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ మాట్లాడుతున్నాను. మన విశాఖపట్నంలో కరోనా కేసులు మనకు ఉన్నాయంటే అది పెద్ద మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ప్లస్ ప్రజలు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఫస్ట్ ఇది ముందు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది సీజన్ ఎప్పుడూ లేని విధంగా మనకి సమ్మర్ నుంచి సడన్గా వర్షాకాలం మనకి ఇప్పుడు సడన్ చేంజ్ రావడం వల్ల చాలామందికి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, కానీ అది కరోనా అని దానికి భయభ్రాంతులు చెందుతున్నారు. అది మన ప్రజలు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మేము చూసాం, అన్ని కేసులు మేము టెస్ట్ చేసాం. కొన్ని ఫీవర్స్ అవన్నీ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తే అన్నీ నెగిటివే వచ్చాయి. సో దీనివల్ల ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన వైజాగ్లో కరోనా కేసులు ఉన్నాయి, దానివల్ల చాలా ప్రమాదం ఉంది అనే అపోహ ఉంది. దయచేసి ఆ అపోహను పక్కన పెట్టండి. ఫీవర్స్ అవి మీకు వచ్చి ఇవన్నీ ఉండేటప్పుడు జలుబు దగ్గుతో పాటు ఇవన్నీ ఫీవర్స్ ఇప్పుడు రొటీన్గా సీజన్ చేంజ్ అవడం వల్ల వచ్చిన ఫీవర్స్ ఇవి. మీరు ఫిజిషియన్కి చూపించుకుంటే డెఫినెట్గా వాళ్ళు మీకు క్లియర్గా మీకు మందులు ఇస్తారు. మీరు రొటీన్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ ఫీవర్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఎక్కడో ఒక కేసు మనకి అపోలో హాస్పిటల్లో రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన కేసు కూడా చక్కగా రికవర్ అయ్యి కంప్లీట్గా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదు. హ్యాపీగా ది డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్. అది వేరే ప్రాబ్లం వాళ్ళు వెళ్ళారు, అది అనుకోకుండా అది డిటెక్ట్ అయ్యి అది వాళ్ళు రికవర్ అయ్యారు కంప్లీట్గా. సో దీని మన విశాఖ కాకుండా ఓవరాల్ గా మనకు చూసుకున్నట్లయితే కరోనా కేసులు ఇప్పటికి దాదాపు 1000 వచ్చినాయి సార్. అంటే ముందస్తు జాగ్రత్త చర్యలుగా కొన్ని బాధ్యతలు అయితే తీసుకోమన్నారు కదా సార్, అది ఎటువంటి? ముందు మీరు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదనేది ముందు మీకు తెలియాలి. ఎందుకు అంటే ఇక్కడ వార్డ్ ప్రిపరేషన్ మనకందరికీ కరోనాతో ఎక్స్పీరియన్స్ ఉంది. హాస్పిటల్తో పాటు పబ్లిక్ కూడా కరోనా అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉంది. అది స్పెసిఫిక్గా మీరు ఇది చేయండి అది చేయండి అని ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లాగో శానిటేషన్, మీ కావాల్సిన మాస్క్ ఇదంతా మీరు కావాలంటే వేసుకోవచ్చు. వేసుకోకపోయినా ఇప్పుడు పెద్ద నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే అన్ని కేసులు లేవు. ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయిపోద్ది అనుకునేటంత ఇష్యూ అయితే ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఏం లేదు. సో మాకు ఇప్పటివరకు ఒక అడ్మిషన్ కూడా లేదు. ఇంత పెద్ద కింగ్ జార్జ్ హాస్పిటల్లో కొన్ని వందల మంది అడ్మిట్ అయిన హాస్పిటల్లో మేము ఇక్కడ పేషెంట్లకు కూడా మేము కొన్ని టెస్టులు చేసాం. వాళ్ళు ఎవరికీ అసలు పాజిటివిటీ ఇంతవరకు మాకు ఫైండ్ అవుట్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? డెఫినెట్గా ఏదైనా పాజిటివ్ రావాలంటే ఇక్కడ పేషెంట్స్కి 100% రావాలి. సో వాళ్ళకే లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది అంత తీవ్రమైనదిలా లేదు. కానీ ఎందుకైనా మంచిదని ముందస్తు చర్యగా మేము డెఫినెట్గా గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము ఒక వార్డు, దానికి కావాల్సిన సిబ్బందిని అందరినీ మేము రెడీగా పెట్టుకొని ఉంచుతాం. ఎవరైనా ఎమర్జెన్సీ ఒకవేళ ఎటువంటి అవాంఛనీయ ఘటన అయినా మేము డెఫినెట్గా దానికి ప్రిపేర్ అయ్యే ఉన్నాం. దానికి ఎప్పుడు ఒక ఐసోలేషన్ వార్డ్ అని మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది. కేజీహెచ్లో ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటుంది. ఏ డిసీజ్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ వార్డు ఎప్పుడు అలాగే ఉంటుంది. అదొక 16 బెడ్స్తో ఎప్పుడు ఉంటుంది. అడిషనల్గా 4 బెడ్స్ విత్ వెంటిలేటర్స్ అన్ని సపోర్ట్తో అక్కడే ఉంటాయి. సో మనం ఎప్పుడు ప్రిపేర్డ్గానే ఉంటాం. కింగ్ జార్జ్ హాస్పిటల్లో వీఆర్ ఆల్ టోటల్లీ ప్రిపేర్డ్. వెంటిలేటర్స్ అండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవన్నీ మన దగ్గర ఉంటాయి. కానీ ఒక్క కేసు కూడా కేజీహెచ్లో లేనప్పుడు అంత వర్రీ కావాల్సిన అవసరం అయితే ప్రజలకి లేదనేది నేను చెప్తున్నాను. ప్రజలు ఇటువంటి అపోహలు నమ్మి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. మీకు డెఫినెట్గా మీరు సింపుల్ మెడికేషన్, ఇది సీజనల్ చేంజ్ వల్ల వచ్చిన వైరల్ ఫీవర్స్, దయచేసి గుర్తుపెట్టుకోండి. సీజనల్ చేంజ్ వల్ల వచ్చిన వైరల్ ఫీవర్స్ తోటి ఇది డెఫినెట్గా మీకు అది కరోనా అని అనుకుంటున్నారు. మన కేరళలోనో మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ వచ్చేసిందేమో అన్న ఫీలింగ్తో మనం అనుకుంటున్నాం.
సో ప్రజలకు నేను డెఫినెట్గా ఇచ్చే సందేశం, నేను చెప్పాల్సింది ఏమన్నా ఉంది అంటే, ఎనీ ఫీవర్ ఒకవేళ మీకు తగ్గలేదు, దయచేసి ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. దే విల్ గైడ్ యూ ఇన్ ఎ రైట్ ప్రాపర్ వే. సో మీకు సొంతంగా మీరు కరోనా వచ్చిందని భయపడిపోయి ఇంట్లో ఉండి అందరినీ భయభ్రాంతులు చేయాల్సిన అవసరం అయితే లేదు. అది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కేరళ, మహారాష్ట్రలో వచ్చిందనో అలా ఇక్కడ మీరేమీ భయభ్రాంతులు చెందడం అవసరం లేదు, ఇదంతా వేరేంత పెద్ద ప్రమాదకరమైంది కూడా కాదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే మీరు ఒకవేళ ఫీవర్ అంటే వాతావరణం సంబంధించి రైనీ సీజన్కి మారుతుంది కాబట్టి ఆ వాతావరణ మార్పుల వల్ల కొంచెం ఫీవర్ అయితే వస్తుంటుంది. వచ్చినప్పుడు ఫిజిషియన్స్ ముందుగానే సంప్రదించండి అని అంటూ ఆయన కూడా చెప్తా ఉన్నారు. అయితే ఓవరాల్గా ఏం చెప్తున్నారు అంటే ఈ కరోనా గురించి ఎవరైనా కూడా అంత భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.